హాయ్ ఎవ్రీబడి. ఉదయాన్నే మీ ఎనర్జీని డబుల్ చేసే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ బౌల్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ రెసిపీ కోసం మన వీడియోని చివరి వరకు చూసేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్గా దీనికోసం మనం ఇవి గోధుమలు తీసుకున్నాము, తర్వాత బొబ్బర్లు, తర్వాత పల్లీలు, తర్వాత పెసలు, అండ్ లాస్ట్లో మనం ఏంటంటే ఇవి శనగలు, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వుపప్పు. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని ఫస్ట్గా మనం పల్లీలు అనేవి ఈ బౌల్లో వేసేసుకున్నాం, తర్వాత బొబ్బర్లు, తర్వాత గోధుమలు, తర్వాత శనగలు, అండ్ తర్వాత లాస్ట్లో పెసలు. ఏం చేయాలంటే మనం ఒక 3 or 2 టైమ్స్ అనేవి ఇవి నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని ఇలా మనం చేతితో ఇలా కలుపుకుంటా ఇవి నీట్గా 2 or 3 టైమ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. ఇంకా మనం మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఈ ఏమంటే ఓవర్ నైట్ అనేది వాటర్లో సోక్ చేసుకుని మనం ఓవర్ నైట్ ఉంచుకోవాలి. ఈ వాటర్ అనేది జస్ట్ ఈ ములిగేంత వరకు మనం వాటర్ వేసుకుని ఇలాగా ఓవర్ నైట్ ఇవి సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఏంటంటే మనం తీసుకున్నది ఇది నువ్వుపప్పు అండ్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే కొంచెం దీన్ని రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఈ కొంచెం అనేది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాం. చూడండి మనకి ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లో అనేది ఏగిపోతున్నాయి. ఈ ఏగిపోతున్నప్పుడు చిట్టపట్టామనే సౌండ్స్ వస్తున్నాయి కదా, అప్పుడు ఇలా ఏగిపోయినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా దీన్ని రోస్ట్ చేసుకున్నాం కదా, ఇది ఏదన్నా ఒక టైట్ ఉన్న బౌల్లోకి యాడ్ చేసేసుకుని దీన్ని ఇలాగా మూత పెట్టేసుకుని దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓవర్ నైట్ వాటర్లో ఇలా సోక్ చేసేసాం కదా, ఇప్పుడు సోక్ చేసిన తర్వాత ఇలా చూడండి ప్రతి ఒక్క సీడ్స్ అనేది మనకి ఎంత బాగా ఎక్స్పాండ్ అయ్యిందో. ఇలా ఎక్స్పాండ్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే ఈ సీడ్స్లోంచి వాటర్ అనేది మనం సపరేట్ చేయాలి. ఇలా ఒక చిక్కం అనేది తీసుకుని వాటర్ అనేది సీడ్స్లోంచి ఇలా సపరేట్ చేసేయండి. ఈ వాటర్ మీరు పారబోయకండి. ఈ వాటర్ మీరు ప్లాంట్స్కి ఇస్తే ప్లాంట్స్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో ఈ వాటర్ అనేది ఇందులోంచి ఇలా సపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇలా సపరేట్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోంచి వాటర్ అంతా పోవడానికి మళ్ళీ ఇందులో ఈ చిక్కం లాంటిది తీసుకుని ఇందులో ఇలా యాడ్ చేసేసుకుని ఓవర్ నైట్ ఈ చిక్కంలోనే ఇలా ఉంచేసేయండి. దీని మీద ఏమీ మూత పెట్టద్దు, ఇలా ఉంచేయండి. సపోజ్ ఇది ఏంటి ఈ సీడ్స్ అనేది డ్రై అవ్వకుండా మధ్యలో వాటర్ అనేది ఇలా చిమ్ముతూ దీన్ని ఉంచుకుంటే రేపు మార్నింగ్కి ఒక డే మార్నింగ్కి మీకు వీటికి మొలకలు అనేవి వచ్చేస్తాయి. చూసారు కదండి మనకి ప్రతి సీడ్కి మొలకలు అనేవి ఎలా వచ్చినాయో, ఇంక్లూడింగ్ ఇది వేరుశనగలకు కూడా మొలక అనేది కూడా చాలా నీట్గా వచ్చింది కదా. నేను చెప్పిన ప్రాసెస్గా మీరు ఫాలో అవుతే ఈ మొలకలు అనేవి ఇలా వస్తాయి. ఇప్పుడు ఈ మొలకలు మనం ఎలా యూజ్ చేద్దామో చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొలకలు అనేది మనకి ఫస్ట్ డైరెక్ట్గా ఇలా తీసుకుంటే మనకి ఏమవుద్దంటే గ్యాస్ అనేది ఫామ్ అవుద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని కొంచెం స్టీమ్ చేద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని కింద వాటర్ అనేది వేసుకుని మనం ఇడ్లీ ఎలా వేస్తామో అలా చేసుకుంటూ ఏం చేయాలంటే ఈ మొలకలు జస్ట్ మనం స్టీమే చేయాలి. స్టీమ్ చేయకుండా వాటర్లో ఉడకబెడదాం అనుకుంటే ఈ మొలకల్లో ఉన్న సారం అంత న్యూట్రియంట్స్ వాల్యూ అంతా మనకి వాటర్లో పోద్ది. ఆ వాటర్ మళ్ళీ పారబోయాలి కదా, అందుకే దీన్ని జస్ట్ స్టీమ్ చేద్దాం. చూసారు కదండి ఈ విధంగా మనం స్టీమ్ అనేది చేసుకోవాలి. ఇలాగ మనం ఇడ్లీ పాత్ర తీసుకుని ఇలాగా దీనిపైన ఈ మొలకలు అనేవి వేసేసుకుని ఒక 10 minutes అనేది స్టీమ్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే దీనికి క్యాప్ అనేది ఇలా క్లోజ్ చేసేయండి. మనం ప్రోటీన్ బౌల్ కోసం ముందుగా సన్నగా తొరుక్కున్న ఇవి కుకుంబర్ అండి, అంటే దోసకాయ ముక్కలు, తర్వాత టొమాటో, తర్వాత ఇవి కీరా, తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, ఆనియన్స్, ఇవేంటంటే పాలకూర అనేది మనకి పిల్లలు పప్పులోనే తింటారు కదా, కానీ ఇలా కూడా ఇందులో కూడా వేసి చూడండి. అండ్ ఇది కొత్తిమీర, లాస్ట్గా మనకి లెమన్. చూడండి మనకి ఇలా 10 minutes అయింది. 10 minutes అయితే ఇది ఎలా కుక్ అవుతుందో ఇందులో చూడండి మనకి ఆవిరి అనేది బయటకు వస్తుంది. ఇలా తినడం వల్ల మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు. ఇప్పుడు మనం ఇది అనేది స్టీమ్ తీసుకుని ఈ విధంగా తీసుకున్నాము. స్టీమ్ చేసుకున్న తర్వాత చూడండి కొంచెం అనేది ఇలా మెత్తబడతాయి. స్టీమ్ చేసుకున్నాక ముందు తిన్న టేస్ట్ వేరే, అండ్ మనం స్టీమ్ చేసుకున్న తర్వాత
తిన్న టేస్ట్ వేరే. ఈ మొలకలు చూడండి మనకి ఇంత లాంగ్గా వచ్చింది కదా, ఇంత లాంగ్గా వస్తే ఈ మొలకలు ఎంత లాంగ్గా వస్తే అంత మంచిది. ఎందుకంటే ఇందులోనే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇది డైజెషన్కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ స్టీమ్ చేసిన ఈ మొలకలన్నీ ఒక బౌల్లో ఇలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగానే సన్నగా తరుక్కు పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ అనేవి వేసుకుందాం. ముందుగా కొంచెం కుకుంబర్, టొమాటా, కీరా, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, ఆనియన్స్, పాలకూర, కొత్తిమీర అండ్ లాస్ట్లో మనం దీనికి నిమ్మరసం అనేది యాడ్ చేద్దాం. తర్వాత కొంచెం మనకి పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలాగా కలిపేద్దాం. చూడండి అందులో మనం రా వెజిటేబుల్స్ అండ్ రాయి వేసాం కాబట్టి ఇది ఎర్లీ మార్నింగ్ డైట్ కింద తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. వెయిట్ లాస్ అవుతుంది, హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది, అండ్ మీకు కావలసిన ఎక్కువ శాతం అనేది న్యూట్రియంట్స్, మినరల్స్, కాల్షియం అనేది మనకి ఎక్కువ శాతం కాల్షియం అనేది కూడా వస్తుంది. అండ్ ఐరన్, ఎక్కువ విటమిన్స్ అనేవి కూడా ఇందులో వస్తాయి. అండ్ ఇందులో మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వుపప్పు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఇందులో యాడ్ చేద్దాం. 1 స్పూన్. మీరు ఎర్లీ మార్నింగ్ ఇది కానీ డైట్ కింద తీసుకుంటే మీకు చాలా లాభాలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఎంత సంపాదించామనేది కాదండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలకి కూడా ఈ డైట్ అనేది చేయొచ్చు. ఎలా అంటే మనం పెద్దవాళ్ళకి మనం ఇలా తీసుకోవచ్చు, కానీ పిల్లలకి ఏంటంటే కొంచెం వాళ్ళు ఇలా తినలేరు కాబట్టి వాళ్ళకి స్పెషల్ ఏదైనా అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం పిల్లలకి ఏదైనా స్పెషల్గా యాడ్ చేద్దాం. ఏంటంటే కొంచెం ఒక పించ్ ఆఫ్ దీనికి కారం అనేది యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం మనకి ధనియాలు, జీలకర్ర పౌడర్ అనేది కూడా కొంచెం యాడ్ చేయండి. ఇది ఏంటంటే మనకి ఫ్లేవర్ని ఇస్తుంది, కొంచెం వెరైటీ ఆఫ్ టేస్ట్ని ఇస్తుంది. కాబట్టి ఈవినింగ్ మీ పిల్లలు వచ్చిన తర్వాత ఇలా స్నాక్ కింద చేసి పెడితే చాలా మంచిది. తర్వాత దీన్ని ఇలా మిక్స్ చేసేద్దాం కదండి. మన ప్రోటీన్ బౌల్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగే మీరు కూడా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోటీన్ బౌల్ ఇలా రెడీ చేసుకుని తినడం అనేది చాలా మంచిది. మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పారు కదా. అలాగే మనం కూడా మన ఆరోగ్యం కోసం చాలా రకాలు జిమ్కి వెళ్తాము అండ్ కడగడానికి చాలా ప్రోటీన్ పౌడర్స్ అన్నీ ఎక్కువ తాగుతాం కదా. అలా కాకుండా ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.